గెలిచారంటే సౌత్ ఆఫ్రికా గెలిచిందనేసి అందరూ కూడా ఒకటే చెప్తారా, లేకపోతే కొంతమంది బంగ్లాదేశ్ అని కొంతమంది సౌత్ ఆఫ్రికా అంటారా? చెప్పండి. ఒకటే చెప్తారు కదా, ఎందుకంటే ఒకటే జరిగింది కనుక అక్కడ. అలాగే 10 మంది ఉన్నప్పుడు అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఈ ముగ్గురిని ప్రశ్నించి దేవుళ్ళు ఎంతమంది, దేవుడు ఎవరంటే ముగ్గురు సమాధానం ఒకటేలా ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? చెప్పండి. చెప్పండి బ్రదర్. వేరువేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ముస్లింలు దేవుడు అంటే ఎవరంటే వాళ్ళు ఒకలా చెప్తారు, హిందువులు ఒకలా చెప్తారు, క్రిస్టియన్స్ ఒకలా చెప్తారు. కారణం ఏంటంటే వారికి దాని పట్ల ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇది వీక్గా ఉంది. ఏముంది? అటాచ్మెంట్ వీక్గా ఉంది. విషయ పరిజ్ఞానం తెలియదు. వీళ్ళ క్రికెట్ గురించి తెలిసినంత నాలెడ్జ్ కూడాను ధర్మం పట్ల తెలియట్లేదు. విషయం అర్థం చేసుకున్నాం. అలాగే సెల్ ఫోన్కి తెలిసినటువంటి నాలెడ్జ్ అంతా కూడాను దేవుడి గుట్లా మనకు తెలియడం లేదు. అలాగే ఈరోజు చిరంజీవి సినిమా గురించి తెలిసినటువంటి ఇలా నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈరోజు దేవుడి గురించి మనకు తెలియదు. కారణం ఏంటంటే మన అటాచ్మెంట్ ఏదైతే ఉందో దీనికి జరిగా ఉంది. వాస్తవం చూడండి, ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ దీని యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం, అందరం కలిసి చూస్తున్నాం. ఇది ఒకటే అనేసి మనం ఫైనల్ చేస్తున్నాం కదా. మరి అటువంటిది ఈ సృష్టికర్త గురించి వివిధమైనటువంటి ఆలోచనలు ఉంటాయా, ఒకే ఆలోచనలు ఉండాలా? యాక్చువల్లీ దీని గురించి కూడా మనం ఆలోచించాలి. ఒక చిన్న విషయం గురించే మనం ఒకే విధంగా చెప్తున్నామే. ట్యూబ్లైట్ ఎందుకంటే ఏమంటామండి? ఎందుకు? వెలిగివ్వడానికి. ఫ్యాన్ ఎందుకంటే గాలి ఇవ్వడానికి. ఏమంటే అలాగే చెప్పులు ఎందుకంటే తొడుక్కోవడానికి, వాటి పట్ల ఏంటంటే మనకు కాళ్ళకి రక్షణ, పాదరక్షణ అంటే. ఇలాగ చిన్న చిన్న విషయాల గురించి మన దగ్గర రైట్ ఆన్సర్ ఉంది. రైట్. వాళ్ళు ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు కదండి, డిఫరెంట్గా చెప్తారా? అమెరికన్ ట్యూబ్లైట్ ఎందుకంటే ఇది బెడ్ లైట్ అంటాడా అంటారు. ఫ్యాన్ ఎందుకంటే అది వేడి ఇవ్వడానికి అంటాడా అంటారు. కామన్గా అందరూ కూడా ఒక రైట్ అంటారు. మరి దేవుడి విషయంలో ఎందుకు పొరపాటులో ఉన్నాం? అందరూ ఒకటే అంటారండి? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందువుని అనుకోండి, మీ దేవుడు ఎవరయ్యా అంటే నా ఆంజనేయ స్వామి అంటారు. ఏమంటే ఒకవేళ నేను హిందువే, ఇంకోటి అంటే నీ దేవుడు ఎవరయ్యా అంటే నాకంటే విఘ్నేశ్వరుడు అంటే ఇష్టం అండి అంటారు. ఏమంటే అలాగే ఒక క్రిస్టియన్ ఉన్నారు, మీ దేవుడు ఎవరంటే యేసు అండి అంటారు. ఏమంటే అలాగే ఒక ముస్లింలు ఉన్నారు, వాళ్ళలో ఉన్నప్పుడు మా దేవుడు ఎవరంటే అల్లా అంటారు. అలాగే కొంతమంది ఏమంటారంటే దేవుడు ఒకడే కానీ పలానా బాబాను కూడా నేను ఆరాధిస్తానండి అంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న విషయం గురించి రైట్ ఆన్సర్ మనకు వచ్చినప్పుడు వాట్ ఈస్ దేవుడి గురించి, గాడ్ గురించి రైట్ ఏమిటి, రాంగ్ ఏమిటి, ఏమంటే ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి చాలా స్పష్టంగా మీకు. అయితే జస్ట్ ఒక 15 or 20 minutesలో ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం, ఎందుకంటే మీరు కూడా వెళ్ళాలి, పని కూడా ఉంది కదా. ఇప్పుడు చూడండి, సింపుల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ టోటల్ క్రియేషన్ ఏదైతే ఉందో, నేచర్ అంటాం, దీన్ని క్రియేషన్ అంటాం. టోటల్ క్రియేషన్, ఇందులో భూమి ఉంది, ఆకాశం ఉంది, గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, టోటల్ సోలార్ సిస్టమ్ అంతా కూడా దీంట్లో ఉంది. వీటన్నిటిని క్రియేట్ ఎవరైనా చేసి ఉంటారా, అదే క్రియేషన్ అయిపోయి ఉంటుందా? జస్ట్ ఒక థింకింగ్ ఎవరైనా చేసి ఉంటారా, అదే తయారైపోయి ఉంటుందా? ఏమంటే చేసి ఉండాలి. ఎందుకంటే ఒక ఫ్యాన్ ఉంది, దీనికి అదే వచ్చేసి తయారైపోయి పైన బిగించిపోద్దా? లేదు. దాన్ని తయారు చేసిన దగ్గర నుంచి, దాన్ని కండెన్సర్ దగ్గర నుంచి, దాని యొక్క లోపల ఉన్నటువంటి ఏవైతే ఇవన్నాయి గాడ్ దగ్గర నుంచి, పైన రెక్క దగ్గర నుంచి, దానికి కలర్ వేసేటువంటి వాడు ఇలా టోటల్గా అన్ని కూడా చేస్తే ఆ తర్వాత మొత్తం తయారైన తర్వాత ఇక్కడ తీసుకొస్తే దాన్ని బిగించే వ్యక్తి కూడా ఉండాలి. ఇవన్నీ సజావుగా జరుగుతూనే ఆ ఫ్యాన్ అది తిరుగుతూ ఉంటుంది. అలాగే సృష్టిలో మనం ఇక్కడ భూమి మీద జీవితం గడుపుతున్నాం కదా. ఈ భూమి యాక్చువల్లీ భూమి ఎలా ఉందండి? గోళాకారంలో ఉంది కదా. ఫ్లాట్గా ఉందా? గోళాకారంలో ఉంది. మరి ఒక గోళాకారమైనటువంటి ఒక వస్తువుని మనం తయారు చేసి దాని మీద ఏమైనా నిలబడితే నిలబడుతుందా? నిలబడదు. ఏమంటే మరి అటువంటిది ఈ గోళాకారంగా ఉన్నటువంటి భూమి ఒకేలా నిలబడి ఉందా, తిరుగుతుందా? కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ఇది పరిభ్రమిస్తుంది. అయినప్పటికీ దీని మీద మనిషి పెద్ద పెద్ద బిల్డింగ్, అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నాడు, రోడ్లు వేసుకుంటున్నాడు, కార్లు డ్రైవ్ చేస్తున్నాడు, ఏమంటే నడుస్తున్నాడు. ఈ వ్యక్తికి ఏమైనా సరే జారిపోవడం కానీ శూన్యంలో పడిపోవడం కానీ జరుగుతుందా? జరగట్లేదు. ఇక్కడ కొంచెం థింక్ చేయాలి. చూడండి, జస్ట్ మనం ఒక గోళాకారమైనటువంటి ఒక వస్తువు మీద ఒక చిన్న వస్తువుని ఎంతసేపు ఉంచుతాం? ఉంచలేం. మరి ఈ యొక్క గోళాకారమైనటువంటి భూమి తిరుగుతుంది, కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది కదండి. కొన్ని వేల కిలోమీటర్లు చాలా వేగంగా తిరుగుతుంది. ఇది తన చుట్టూ తాను తిరిగి ఏంటంటే సూర్యుని చుట్టూ కూడా ఫంక్షన్ అవుతుంది. సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇంత ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి ఒక ఎర్త్ ఏదైతే ఉందో, ఈ భూమి ఏదైతే ఉందో, దీని మీద అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు. 100 floors అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు. 110, 120 కూడా ఉన్నాయి. ఏమంటే మరి ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ కట్టున్నారు, డ్రైవ్ చేస్తున్నారు, దీని మీద హాయిగా ఉంటున్నారు. ఇది ఎలా ఉంది? ఎందుకు జరుగుతుంది ఇది? దీనికి ఇదే జరుగుతుందా, లేకపోతే దీన్ని తయారు చేసినాడు ఎవరన్నాడు అంటే
సృష్టికర్త అయినటువంటి దైవం అక్కడ ఉండాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. దేర్ ఇస్ సమ్ పవర్, ఒకడు తయారు చేసిన దేర్ ఇస్ సమ్ క్రియేటర్, ఒక ఆయన ఉండాలి. అతను తయారు చేశాడు. తయారు చేసి ఏం చేశాడు? ఇది చూడండి, యొక్క గోళాకారమైనటువంటి భూమి మీద మనుషులు జారిపోకుండా ఏం పెట్టారండి చెప్పండి? మ్యాగ్నెట్ కవర్ పెట్టాడు. దీని మీద ఏం పెట్టారంటే దాన్ని ఏమంటారు? భూ ఆకారం